రాంప్రసాద్ నీకు ఇప్పుడు ఒక సర్ప్రైజ్. నాకా? ఇంట్రొడక్షన్ లో స్టార్టింగ్ లో ఒకడు బాగా ఎగిరాడు కదా, ఎనర్జీ 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 అని మల్లెపూలు పెట్టుకొని తనతోనే ఒక పర్ఫార్మెన్స్ చేపిస్తే ఆ ఎనర్జీ అంటే చూసేద్దామా? ఆల్ రైట్, అయితే రాఘవ్ గారు వచ్చేయండి. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే వరివడిగింది యువతు యువతు యువతు. నీ కోకను సీతాకోక, నీ పలుకును చిలకల మూక, నీ చూపును చంద్రరేఖ, నీ పొంగును ఏరువాక, వదులిమ్మంటూ బతిమాలాయి యువతు యువతు యువతు. అసలు యువతు యువతు యువతు. నీ బుక్కల్లోని సిగ్గులు కొన్ని మొగ్గలకైనా ఇవ్వద్దు, నా వైపే మొక్కిన నీకైతే అవి మొత్తం ఇవ్వచ్చు. నీ భాషల్లోని తీయదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు, నా కోసం వేచి నీకైతే అది రాసిగా ఇవ్వచ్చు. భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు, నీకే మొక్కే నాకే ఇవ్వచ్చు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది యువతు యువతు యువతు. నా వాకిట ముగ్గులు నీకే, నా దోసిట మల్లెలు నీకే, నా పాపిట వెలుగులు నీకే, నా మాపటి మెరుపులు నీకే. ప్రాయం ప్రణయం ప్రాణం నీకే ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా, బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. బాబులే వచ్చాను బయటికి వచ్చి పర్ఫార్మెన్స్ అంతే. కరెక్టే. కానీ ఎవరైనా లైఫ్ లో నేను మహేష్ బాబు అవ్వాలనుకుంటారు, లేదా అల్లు అర్జున్ అవ్వాలనుకుంటారు. ఫస్ట్ టైం నేను కూర్చున్నప్పుడు వెనకాల మా నరేష్ బా నేను రాఘవ్ గారు అయిపోతాను అన్నాడు. రెయిన్ సెట్ చేశారు రాఘవ్ గారు మీరు ఈ రోజు. అంటే నరేష్ అంతర్గతం మీరు తెలుసుకోలేదు, నాలాగంటే నా గురించి కాదు, ఆవిడ పక్కన ఉండడం కోసం అడిగాడు. ఏదో అండి, ఏదో రకంగా మీరు ఇన్స్పైర్ చేశారు ఇంతమందిని ఇక్కడ ఈ రోజు. ఎస్పెషల్లీ మీ కొడుకు మురారి. ముసలోడికి దసరా పండుగ అనుకుంటా ఇదే అనుకుంటా. రే ఏదో సాంగ్ లో మెలోడీ ఉందని చేశాను రా. వయసులో మెలోడీ సాంగ్లు కావాలి. అమ్మా తేజు, నీ హైట్ ఎంత? 5 feet. 5.5 అడుగులు కూతురు దానికి ఆయనతో డాన్స్ చేస్తున్నావు. యాక్టర్ అన్నాక ఏమైనా చేయాలరా. ఇప్పుడు యాక్టర్ అంటాడు, చిక్కులు పడ్డాక డాక్టర్ అంటాడు. అవసరమా చెప్పు? ఆర్టిస్ట్ అన్నాక అన్ని చెయ్యాలి. నువ్వు ఆదిపురుష్ లో రాఘవలా చేస్తావు అనుకుంటే మృగం సినిమాలో ఆది పెనిశెట్టిలా చేస్తావు. అంటే ఇప్పుడు నేను డాన్స్ చేయడం తప్ప? ఇక్కడ చేయాలనుకుంటే ఏ పాటలు చేయాలి? గుమ్మాడి గుమ్మాడి ఆ పాటలో చేయాలి. నువ్వేమో గున్నా గున్నా మామిడి అని రష్మిలా ఊగుతావు.
అమ్మా నీదే ఊరు? పొజిచారా? ఆహా, అప్పుడే ఎంక్వైరీ కూడా చేస్తావు అనమాట. అరే ఏ ఊరికే చెప్పాను రా నేను. నువ్వు ఊరికే చెప్పలేదు, ఊరి పేరు చెప్పావు. అయినా ఈ వయసులో నువ్వేం చేయాలి? ఒక కొడుకున్నాడు, కోడలు చూడాలి, ఎలాంటి కోడలు చూడాలి అని ఆలోచించాలి. అరే ఇంతున్నా కోడలు చూడాలంట. అసలు చిన్నపిల్లలు మాట్లాడినవి చేసే పనులు ఇవి. ఆవిడ ఎవరనుకున్నా చాలా ఫేమస్. డి తను డి అయితే నువ్వు కేడి, పైగా నా డాడీ. ఒరే నువ్వు అలా అంటావు గానీ ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారా? ఆయన ఉన్నా కూడా మరి మెగాస్టార్ చిరంజీవి గారు డాన్స్ వేయట్లేదా? చిరంజీవి గారికి అంత ఆస్తుంది, నీకేముంది బొచ్చు? సరే సారీ చెప్పు. నేను ఎందుకు సారీ చెప్పాలి? చిరంజీవి గారు నిన్ను పోల్చుకున్నావు కాబట్టి. అయితే నువ్వు కూడా సారీ చెప్పు. ఎందుకు? నేను కూడా రామ్ చరణ్ గారితో పోల్చాం కదా. నేను ఆయన సినిమా చేస్తున్నా, కనిపించినప్పుడు అడుగుతాను. సారీ సార్, ఇంకెప్పుడు అలా పోల్చుకోండి సార్. అమ్మకి సారీ చెప్పు. సారీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే ఇంటికి వెళ్ళాక అమ్మే నీ సంగతి చూస్తుంది. మళ్ళీ అక్కడేందుకు టాపిక్ మర్చిపోయి ఇక్కడికి అంతే. అంటే వాడు ఇక్కడ మర్చిపోతాడు, టెలికాస్ట్ తర్వాత ఆమె కూడా అప్పుడు మా ఆవిడని రెస్టారెంట్ కి తీసుకెళ్తా. ఆ టైంలో రెస్టారెంట్ టీవీలు ఉంటాయండి, యూట్యూబ్ లో కూడా టెలికాస్ట్ అవుతుంది, కరెక్టే ఈటీవీ కదా. విన్ యాప్ లో కూడా అవుతుంది. సర్లేండి ఏదో మేనేజ్ చేసుకుంటాను నేను. ఓకే సేంద్రిజ గారు, అసలు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు, అందరిలో కోరిక పుట్టించే పర్ఫార్మెన్స్ చేశారు రాఘవ్ గారు. మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? రాఘవ గారు మేడం. ఇలా నేను అంటున్నందుకు మీరు వేరేలా అనుకోకూడదు. లేదు మేడం, మీరు రాఘవ గారే గాని మహానుభావుడు. కానీ నిజంగా మెచ్చుకోవాలండి, ఎందుకంటే తేజస్విని ఎంత మంచి డాన్సరు. తనతో పాటు మీరు డాన్స్ చేశారు, అది సింగిల్ టేక్ లో ఏ మూమెంట్ కూడా మర్చిపోకుండా ఎక్స్ప్రెషన్స్, లిప్ సింక్ సూపర్. మీ కమిట్మెంట్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. always it's delight to watch you dancing, and everytho chesina you give your 100%. Super performance andi, fantastic. మరి ఇప్పుడు నా డాన్స్ గురించి రామ్ ప్రసాద్ గారు 2 గంటలు మాట్లాడతారు. రామ్ ప్రసాద్ గారు, రాఘవ్ సీరియస్ చెప్తాను, ఒక కంటిన్యూగా 3-4 మినిట్స్ సాంగ్ ఏంటంటే చాలా కష్టం. మీరు ఇష్టం కూడా తెలిసిపోతుంది అది కష్టం అని నాకు. కుల్లు మొత్తం కుల్లు ఎంత బాగా కొరియోగ్రాఫ్ చేసిన కొరియోగ్రాఫర్. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది యువకు. సుదర్శన్ మాస్టర్ బాగా చేశారు మాస్టర్. బాగా చేశారు మేడం. మరి ఇలాంటి పర్ఫార్మర్ తో, ఇలాంటి ఆర్టిస్ట్ తో, రాఘవ్ గారు లాంటి సీనియర్ ఆర్టిస్ట్ తో ఇంత కాంప్లికేటెడ్ అని చెప్పొచ్చు, ఇలాంటి పాట చేయించడం మీకు ఎలా అనిపించింది? చాలా ఈజీగా చేశారు సార్ కూడా. ఏది మూమెంట్ అది వద్దు అది అవ్వదు నాతో చేయండి అని ఒక్క మాట కూడా చెప్పలేదు. చాలా మంది కొరియోగ్రాఫర్ కి నేను చెప్పే మాట ఏంటంటే, వాళ్ళకి ఏమొచ్చో అది మీరు నేర్పించారు, బాగా చేయించారని. కానీ నిజంగా ఆయనకు వచ్చా రాదా అన్నది కాదు, మీరు ఒక మూమెంట్ పెట్టి చేయండి సార్ మీరు చేస్తారని చెప్పి చేయించారు చూడండి, అది చాలా బాగా అనిపించింది. అండ్ ఐ లైక్ ద సెట్. మీరు ఈ డెకరేషన్స్ అన్నీ కూడా, అంత తర్వాత మీకు స్నో పడేది, పువ్వులు పడడం, చమ్కీలు, ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్లీ క్రియేటెడ్. నాకు అది చాలా నచ్చింది సుదర్శన్ మాస్టర్. ఇన్ షార్ట్ రాఘవ్ గారు చాలా విశేషాలు దాచుకున్నారు. నిన్న నిజంగా డాన్స్ చేసిన మేడం అన్ని అలా స్టెప్లు లైట్ చెప్పారు. ఒక దగ్గర ఇలా లిఫ్ట్ చేసినప్పుడు గుండె జారిపోయింది నాకు. అసలు మ్యాషర్ చేసి చూపించగానే అయ్యి బాబోయ్ ఇది ఎలా చేస్తాను రా బాబా, ఆవిడ కింద పడేస్తే ఏంటి పరిస్థితి అనుకున్నా. మళ్ళీ నన్ను ఈ స్టేజ్ మీదకి పిలవరు, ఒకసారి కింద పడేసి. మీరు ఒకసారి కదండి 2 సార్లు లిఫ్ట్ చేశారు, మేమన్నీ చూసాం. రాఘవ్ గారు ఒక డౌట్, పావల సామల గారు టచ్ లో ఉన్నారా అండి? ఆవిడ అడ్రస్ తెలుగు కొడుతుంది, నేను జాగ్రత్త. తీసుకోలేదండి. శ్యామలా గారు టచ్ లో ఉన్నారు, పావలా ఇక్కడే ఉన్నావు కదరా. మరి once again thank you so much Sudarshan master and Raghav garu and especially Teju. Thank you guys, thank you.